హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు మీ గురించి, మీ పర్సన్ 24/7 మీ గురించి ఎవరో ఆలోచిస్తున్నారు. ఎందుకు వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని చేరుకుంటారా లేదా, ఈరోజు మనం చూస్తాం. ఫస్ట్, ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు, ఏ రాశుల వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. మనం ఏ పనన్నా చేసేదానికి ముందు ఆ పని గురించి అందరికీ చెప్పకూడదు. చెప్పేవంటే ఆ పని కాదు. అందుకని మనం ఏ పనన్నా చేసేదానికి ముందు కొంచెం సీక్రెట్గా పెట్టేసి ఆ పని అంతా అయిపోయిన తర్వాత ఆ రిజల్ట్ అందరితో పంచుకుంటే బాగుంటుంది కదా. నేను ఈ పని చేయబోతున్నానని ముందరే చెప్పడం వల్ల ఆ పని ఆగిపోయేదానికి అవకాశం ఉంది. అందుకే మీరు ఏం చేయాలనుకున్నా అది ఎవరితోనూ చెప్పకండి, ఓకే. కానీ అది మంచి పని అయి ఉండాలి. మీ గురించి ఏ రాశి పర్సన్ ఆలోచిస్తున్నారు? వృషభం, కన్యా, మకర రాశి పర్సన్ ఆలోచిస్తున్నారు మీ గురించి. అండ్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్. వెయిట్ చేస్తూ ఉన్నారు. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి ఈ పర్సన్కి. ఓవర్గా థింక్ చేస్తున్నారు మీ గురించి. ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. ఎందుకంటే మీ దగ్గర నుంచి ఏ రెస్పాన్స్ రావటం లేదు. మీకు మేబీ ప్రపోజ్ చేస్తుండొచ్చు, మీ నుంచి ఏ రెస్పాన్స్ రావటం లేదు. అందుకే మీ పర్సన్ ఎమోషనల్ అప్సెట్లో అయిపోయారు. ఓవర్ థింక్ చేస్తున్నారు. వీళ్ళు ఎస్ఆర్నో ఏం చెప్తారు తెలియటం లేదు అని చాలా డిప్రెషన్కి లోనవుతా ఉన్నారు ఈ పర్సన్, ఓకే. ఈ పర్సన్ తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటా ఉన్నారు. మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉండే పర్సన్, ఒక అథారిటీ ఫిగర్, 30+ అలా ఏజ్ ఉండొచ్చు. ఈ పర్సన్ తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటున్నారు. డెడికేషన్గా, అంటే లవ్లో ఒక డెడికేషన్గా ఉంటారనమాట. ప్రేమిస్తే మ్యారేజ్ చేసుకుంటారు ఈ పర్సన్. ఈ పర్సన్ మీ గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు. ఈ పర్సన్కి మీలో ఏ గుణం నచ్చింది, మీలో ఈ పర్సన్కి ఏం నచ్చి మిమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నారు, ఇంతగా స్టక్ అయిపోయి ఉన్నారు. 24/7 మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీలో ఏ గుణం ఈ పర్సన్కి నచ్చింది ఈ లైన్లో పెడతాను. మీరు ఏ పని చేసినా ఒక ప్లాన్ చేస్తారు. అది ఆ గుణం మీ పర్సన్కి బాగా ఇష్టం. మీరు క్లారిటీగా ఉంటారు. ఏ పని చేసినా ఫోకస్డ్గా చేస్తారు. అండ్ కొంచెం స్లోగా డెసిషన్ మేకింగ్ ఇది. స్లో డెసిషన్ మేకింగ్ ఇది యాక్చువల్గా. మీ పర్సన్కి అది ఎందుకు నచ్చిందో తెలియటం లేదంటే హడావిడి లేకుండా కొంచెం స్లోగా ప్లాన్ చేసి మీరు పనులు చేస్తారు అనే విషయం మీకు నచ్చి ఉండొచ్చు. మీరు మీకు కావాల్సింది మీకు దక్కించుకునేదానికి ఆర్గ్యుమెంట్ చేస్తారు. అది మీ పర్సన్కి, మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీ పర్సన్కి నచ్చి ఉండొచ్చు. అండ్ మీలో మీ వల్ల ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. అంటే కొందరి మాటల వల్ల ఎదుటి వాళ్ళు ఇన్స్పైర్ అవుతుంటారు కదా, అలాగా మీ మాటల వల్ల ఈ పర్సన్ బాగా ఇన్స్పైర్ అయి ఉండొచ్చు. మీ మాటల ప్రభావం ఈ పర్సన్ మీద బాగా పనిచేసి ఉండొచ్చు. తనలో ఒక గాఢమైన మార్పు అనేది వచ్చి ఉండొచ్చు. దానివల్ల కూడా మిమ్మల్ని ఈ పర్సన్ లైక్ చేసేదానికి ఛాన్స్ ఉంది. మీరు ఏ పని చేసినా ఫోకస్డ్గా చేస్తారు. అది మీ పర్సన్కి మీ దగ్గర బాగా నచ్చింది. మీరు చాలా క్లారిటీగా ఉంటారు. ఏ పని చేసినా ప్లాన్ చేస్తారు. అండ్ హడావిడి లేకుండా పనిచేస్తారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మీకు కావాల్సింది మీరు దక్కించుకోగలరు. మీ మాటల ద్వారా తను బాగా ఇన్స్పైర్ ఒక గాఢమైన మార్పు మీ పర్సన్కి వచ్చి ఉండొచ్చు. అందువల్ల అది కూడా ఒక కారణమై ఉండొచ్చు. మీరు ఏ పని చేసినా ఫోకస్డ్గా చేస్తారు. దానివల్ల కూడా ఈ అన్ని కారణాల వల్ల మీ పర్సన్ మిమ్మల్ని బాగా లైక్ చేస్తున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని మీ దగ్గరికి రాగలరా, మీకు ప్రపోజ్ చేస్తారా లేదా చూస్తాం. మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారా రారా? మ్యారేజ్ కార్డే వచ్చేసింది. ఈ పర్సన్ తప్పకుండా మీ దగ్గరికి వచ్చి మ్యారేజ్ ప్రపోజ్ చేస్తారు. ఎన్ని రోజుల్లో ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తారు? 7 నెంబర్ వచ్చింది.
7 అవర్స్ 7 డేస్లో ఈ పర్సన్ మీ దగ్గరికి రావచ్చు. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ స్ట్రెంగ్త్ అంటే ఈ లేడీ వచ్చి వైట్ డ్రెస్ వేసుకుంది కదా, బాగా స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. తన మనసులో ఏముంటే అదే చేసే లేడీ అనమాట. ఎంతటి వాళ్ళనైనా సాఫ్ట్గా మాట్లాడి మనం అంటే చాలా కోపంగా ఉండే వాళ్ళ దగ్గర కూడా మనం సాఫ్ట్గా మాట్లాడితే వాళ్ళ దగ్గర పనులు చేయించుకోవచ్చు. అంటే ఈ సింహం నోట్లోనే ఈమె చేయబడతా ఉంది కదా, అంటే ఈమె చాలా కైండ్ పర్సన్ అండ్ ప్లస్ నాలెడ్జబుల్ పర్సన్. అందుకనే ఈ సింహాన్ని కూడా ఆమె మచ్చిక చేసుకోగలదు, తన ఇన్నర్ ఎనర్జీతో మచ్చిక చేసుకోగలుగుతుంది. అలాగా మీరు కోపంతో ఏ పనులు సాధించలేరు. ఎవరైనా కూడా కోపంగా రఫ్గా మాట్లాడడం వల్ల ఏ పనులు సాధించలేరు. సాఫ్ట్గా నాలెడ్జబుల్గా ఉండడం వల్లనే ఏ పనులన్నా సాధించగలరు అని ఈ కార్డు చెప్తుంది. ఓకే. ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ, మీ పర్సన్ ఎనర్జీ చూస్తాను. మీ గురించి ఏ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళ ఎనర్జీ, ఇది మీ ఎనర్జీ, మ్యూచువల్ ఎనర్జీ. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీకేది కావాలో అది నేను ఇవ్వలేకపోయాను, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. మీతో ఉన్నప్పుడు ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అయి ఉండొచ్చు మేబీ, అందుకే మీ గురించి చాలా థింక్ చేస్తున్నారు. ఆ పర్సన్ అనుకుంటా అన్నారు మిస్డ్ ఆపర్చునిటీ, నేను నీతో ఉన్నప్పుడు నీకేం కావాలో నేను ఇవ్వలేకపోయాను, నేను చాలా నెగ్లెక్ట్ చేశాను అని ఈ పర్సన్ అంటా ఉన్నారు. అండ్ మీరేమనుకుంటున్నారు? మీ పర్సన్ వాయిస్ వినాలనుకుంటున్నారు, మీ పర్సన్తో కమిట్మెంట్ కావాలని మీరు కోరుకుంటా ఉన్నారు. కరెక్టేనా? ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్ అంటున్నారు. అంటే మీ పర్సన్ వాయిస్ వినాలి, మీ పర్సన్తో మాట్లాడాలి అనుకుంటున్నారు, మీ పర్సన్తో కమిట్మెంట్ కావాలి అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ వచ్చి నేను నీకు ప్రేమ ఇవ్వలేకపోయాను నీతో ఉన్నప్పుడు అండ్ నిన్ను నెగ్లెక్ట్ చేశాను, ఐఎమ్ సారీ అని మీ పర్సన్ అంటా ఉన్నారు. మ్యూచువల్ థర్డ్ పార్టీ, మేబీ మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండొచ్చు. అండ్ వన్ మోర్ కార్డ్, అంటే మీరు మిస్అండర్స్టాండింగ్ వల్ల విడిపోయి ఉండొచ్చు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అని విడిపోయి ఉండొచ్చు, అందుకే ఇద్దరు హార్ట్ బ్రేక్ అయింది ఇప్పుడు. మై గాడ్, అంటే ఈ రిలేషన్షిప్పే స్పాయిల్ అయిపోయింది అనుకుంటా ఉన్నారు, కానీ ఇక్కడ మిస్అండర్స్టాండింగే అయ్యింది. మీ పర్సన్ మిమ్మల్ని బాగా ప్రేమిస్తూ ఉన్నారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు. మీ మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చుంటే మీరు కలిసిపోవడమే మంచిది. ఇప్పుడు వేరే ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ చూస్తా. హార్ట్ బ్రేక్ అయింది మీ పర్సన్కి, బాధపడతా ఉన్నారు, వూండెడ్ హార్ట్. మీతో మాట్లాడాలి అనుంది, మాట్లాడలేకపోతున్నారు, బాధపడతా ఉన్నారు. మ్యాన్ హోల్డింగ్ హార్ట్, తన ఫీలింగ్స్ అంతా తన మనసులోనే పెట్టుకున్నారు. మీతో మాట్లాడాలన్నా మాట్లాడకుండా కంట్రోల్ చేసుకుంటా ఉన్నారు. ఏమంత కష్టం, మాట్లాడేసి వచ్చు కదా. మీరేమనుకుంటా ఉన్నారు? మీరు మీ పర్సన్ని మెచ్చుకుంటా ఉన్నారు, దూరం నుంచే అడ్మైర్ చేస్తూ ఉన్నారు. జర్నీ మీ పర్సన్పై కలవాలనుకుంటా ఉన్నారు మీరు. ఓకే, ఇద్దరు పేషెంట్స్గా అంటే ఓర్పుగా ఉండడం ముఖ్యం, అప్పుడే మీ మధ్య ప్రేమ అనేది చిగురిస్తుంది. ఓకే, మీ పర్సన్ ఎర్త్ సైన్ అయి ఉండొచ్చు లేదా ఫైర్ సైన్ అయి ఉండొచ్చు. ఫైర్ సైన్ అంటే మేషం, సింహం, ధనుస్సు రాశి పర్సన్ అయి ఉండొచ్చు. ఎర్త్ సైన్ అంటే వృషభం, కన్య, మకర రాశి పర్సన్ అయి ఉండొచ్చు. ఈ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు, తనకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, ఓవర్ థింక్ చేస్తున్నారు, చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు, మీకు తన ప్రేమని ఇవ్వాలనుకుంటున్నారు, 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ మీలో ఒక ప్లాన్ చేసి వర్క్ చేసే విధం ఈ పర్సన్కి నచ్చింది. అండ్ మీరు క్లారిటీగా ఉంటారు అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటారు, హడావిడి లేకుండా పనిచేస్తారు. మీ మాటల వల్ల ఈ పర్సన్లో ఒక గాఢమైన మార్పు అనేది వచ్చింది అండ్ మీరు ఫోకస్డ్గా పనిచేస్తారు. ఇవన్నీ కారణాల వల్ల ఈ పర్సన్కి మీరు బాగా నచ్చారు, మీ గురించి 24/7 ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ మీ పాజిటివ్ పర్సన్ అయి ఉండొచ్చు. మీకు ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది అన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల మీరిద్దరు విడిపోయి ఉండొచ్చు.
అండ్ మీ పర్సన్ హార్ట్ బ్రేక్ అయింది. తను చాలా బాధపడతా ఉన్నారు. నేను ఈ ఆపర్చునిటీ మిస్ అయిపోయాను, నిన్ను మిస్ అయిపోయాను అని అనుకుంటా ఉన్నారు. కానీ మీరు మీ పర్సన్ వాయిస్ వినాలి, తనతో కమిట్మెంట్ కావాలి అని మీరు కోరుకుంటా ఉన్నారు. మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని మీరు కోరుకుంటా ఉన్నారు. ఇద్దరు కొంచెం ఓర్పుతో ఉండారంటే తప్పకుండా మీ మధ్య ప్రేమ అనేది చిగురిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటారు? మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే మీ గురించి ఈ రిలేషన్షిప్ నుంచి ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చింది, నో వద్దనేసుకుంటున్నారు మేషరాశి పర్సన్ అయితే మీ పర్సన్. అండ్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. మీ పర్సన్ వృషభ రాశి పర్సన్ అయితే స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీ పర్సన్కి. అండ్ ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందేమో అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ మిథున రాశి పర్సన్ అయితే ప్యాషనేట్ న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు. తన చుట్టూ ఉండే పరిస్థితులతో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి పర్సన్ అయితే మీ గురించి మీ పాస్ట్లో జరిగే విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ సింహరాశి పర్సన్ అయితే తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటా ఉన్నారు అండ్ ట్రాప్డ్ ఫీల్ అవుతా ఉన్నారు. ఈ రిలేషన్షిప్ నుంచి బయటకు పోలేక ఉండలేక సతమతం అవుతున్నారు. అంటే మీరు మాట్లాడతారా రారా, మీరు వస్తారా లేదా తెలియటం లేదు, అట్లా సతమతం అవుతూ ఉంటారు. అండ్ మీ పర్సన్ కన్యా రాశి అయితే ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ మీ పర్సన్ తులారాశి పర్సన్ అయితే తన ఫ్రెండ్స్తో ఫ్యూచర్ ప్లాన్స్ వేస్తూ ఉన్నారు. మీ గురించి ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటున్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి పర్సన్ అయితే రెండు విషయాల మధ్య కన్ఫ్యూజన్గా ఉన్నారు అండ్ మీ దగ్గరికి వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు. మీ పర్సన్ ధనుసు రాశి పర్సన్ అయితే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. తన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఏది చూస్ చేసుకోవాలో తెలియటం లేదు, ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ తెలియటం లేదు. అందుకని కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు అండ్ క్లారిటీ కావాలనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ మకర రాశి పర్సన్ అయితే వెల్ విషర్స్ దగ్గర అడ్వైస్ తీసుకుంటున్నారు. అంటే వీళ్ళు మకర రాశి వాళ్ళ సోర్స్ ఎనర్జీ, అంటే ఈ పర్సన్తో ఉండాలంటే వాళ్ళ పార్ట్నర్కి చాలా ఓర్పు ఉండాలి. వీళ్ళు లాజిక్గా ఉంటారు, ఎమోషనల్గా ఉండరు అండ్ వాళ్ళ వర్క్లో బిజీగా ఉన్నారు, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే కంపేర్ చేస్తున్నారు, మిమ్మల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉన్నారు అండ్ బ్యాలెన్స్గా ఉన్నారు, తన ఎమోషన్స్ని బ్యాలెన్స్గా ఉన్నారు. మీ పర్సన్ మీనరాశి పర్సన్ అయితే మీరు తన జీవితంలో ఉండేది తన లక్ అనుకుంటా ఉన్నారు అండ్ జస్టిస్ మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటా ఉన్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్ 10 ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటా ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఒక స్విచ్ వర్డ్ చెప్తాను. I have happy harmonious relationships within my happy home. ఓకే, ఇది మీరు అఫర్మేషన్గా కమెంట్స్లో పెట్టండి. మీకు మంచి ఒక హ్యాపీ హార్మోనియస్ లైఫ్ రావాలని నేను ప్రే చేస్తున్నాను. ఇప్పుడు మీ పర్సన్ నేమ్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో చూద్దాం. V, W, R, Y, L, C, D, M, U, Z, B, R, F, H. ఈ లెటర్స్తో మీ పర్సన్ నేమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎవరికన్నా టారెట్ క్లాసెస్ కావాలంటే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.